జరుపుకునేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగా డేను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల యోగా డేకు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా డే 24 గంటల కౌంట్ డౌన్ కార్యక్రమం జరిగింది. పరేడ్ గ్రౌండ్స్ లో యోగాసనాలు వేశారు బీజేపీ నేతలు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని యోగా ఆర్గనైజర్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని టీచర్లు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. యోగా డే 24 గంటల కౌంట్ డౌన్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ రోజు యోగా మహోత్సవానికి విచ్చేసిన మన తెలంగాణ గవర్నర్ గారికి పెద్దలు శ్రీ వెంకయ్యనాయుడు గారు, ఆనరబుల్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీ ఐక్యరాజ్య సమితి పిలుపుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో జరుగుతున్న విషయం మనకు తెలుసు. జూన్ 21వ తేదీకి సరిగ్గా 24 గంటల ముందు 24 గంటల కౌంట్డౌన్ పేరుతో హైదరాబాద్లో గత 7 సంవత్సరాలుగా ముఖ్యమైన వాళ్ళందరం కూడా ఇక్కడ యోగా దినోత్సవం నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా 20వ తేదీ ఉదయం ఈరోజు పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్స్లో యోగా మహోత్సవాన్ని నిర్వహించాము. దీనికి తెలంగాణ గవర్నర్ గారు, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి భారతదేశం వెంకయ్యనాయుడు గారు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అనేక రకాల సినిమా నటులు, వారితో పాటు యోగా సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి కార్యక్రమం. హైదరాబాదు ప్రతి సంవత్సరము జూన్ 20వ తేదీన 24 గంటల ముందు ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు కూడా చాలా అద్భుతంగా జరిగింది. వేలాది మంది పాల్గొన్నారు. చాలా సంతోషంగా అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో చిన్నారుల నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.